హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. కల్కిలో ప్రభాస్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోస్, దీపికా పదుకొనే వంటి క్రేజీ హీరోయిన్ ఉన్న రిలీజ్ తర్వాత వీళ్ళందరికంటే సినిమాలో ఒక యాక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. లేటెస్ట్ గా వచ్చిన మిరాయిలో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే మరో యాక్టర్ ఫేమస్ అయ్యారు. క్రేజీ హీరోస్ కంటే 2-3 నిమిషాలు కనిపించే వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ వాళ్ళెవరో చూసేద్దామా? మిరాయ్ రిలీజ్ తర్వాత దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని 2 సర్ప్రైజ్లు ఇచ్చాడు. ప్రభాస్ కనిపించకపోయినా డార్లింగ్ వాయిస్ ఓవర్తో సినిమా మొదలవుతుంది. కన్నప్పలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన ప్రభాస్ మిరాయ్కు వాయిస్ ఇచ్చాడు. క్లైమాక్స్ తర్వాత సీక్వెల్ కు లీడిస్తూ రానా కనిపిస్తాడు. అయితే వీళ్ళందరికంటే ఎక్కువగా రాముడిగా నటించిన యాక్టర్ ఎవరంటూ అతని డీటెయిల్స్ గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఫైనల్ గా అతనెవరో తెలిసింది. మిరాయిలో రాముడి ఎంట్రీ క్లైమాక్స్ కు హైప్ తీసుకొచ్చింది. బాలీవుడ్ నటుడు గౌరవ్ బొరా రాముడిగా నటించాడు. హిందీలో నాటకాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేసిన గౌరవ్ చాలా యాడ్స్ లో కూడా నటించాడు. అవతార పురుషుడు శ్రీరాముడిగా కనిపించి మ్యాజిక్ చేశాడు. హైలైట్ గా నిలిచే సీన్స్, రోల్స్ కి పెద్ద హీరోస్, క్రేజ్ ఉన్న హీరోస్ ని తీసుకోవడానికి దర్శకులు వెనకడుగు వేస్తున్నారు. నోటెడ్ కాని ఫేస్లతో బరువైన రోల్స్ వేయిస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే విఎఫ్ఎక్స్ ని నమ్మేసుకుంటున్నారు. ఎలాగో మీరే చూడండి. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి రావడంతో హనుమాన్ గా చిరంజీవి కనిపిస్తాడన్న వార్త పుట్టుకొచ్చింది. తీరా సినిమా చూస్తే హనుమాన్ సీన్స్ ను యానిమేషన్ ఫార్మాట్ లో తీశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే సీక్వెల్ జై హనుమాన్ లో మాత్రం టైటిల్ రోల్ ను రిషబ్ శెట్టి పోషిస్తున్నాడు. కల్కి మూవీలో కురుక్షేత్ర సంగ్రామంలోని కొన్ని సీన్స్ ను చూపించాడు దర్శకుడు నాగశ్విన్. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ కనిపించాడు. అయితే కృష్ణుడి ఫేస్ కనిపించకుండా డైలాగ్స్ తో లాంగ్ లో క్యారెక్టర్ ని చూపించాడు. థియేటర్ ఆర్టిస్ట్ కృష్ణకుమార్ కృష్ణుడిగా నటించాడు. సూర్య ఆకాశమే నీ హద్దురాలో పైలట్ గా కనిపించాడు. ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్ కు స్టార్స్ ను, క్రేజ్ ఉన్న హీరోలను తీసుకుంటే హైప్ వస్తుంది, బిజినెస్ బాగుంటుంది. అయితే అంతకంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. 1-2 నిమిషాలు కనిపించే రోల్ కోసం స్టార్స్ ను తీసుకుంటే సినిమాలో క్యారెక్టరే లేదంటూ ఫ్యాన్స్ మండిపడతారు. యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తారు. ఈ తలనొప్పులకు దూరంగా ఉంటూ ఎవ్వరికీ తెలియని థియేటర్ ఆర్టిస్టులను తీసుకుని వాళ్లకు క్రేజ్ తీసుకొస్తున్నారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ షూటింగ్ పార్ట్ పూర్తయిపోయింది. చివరి రోజు మెగా సెలబ్రేషన్స్ తో పవర్ స్టార్ కి సెండ్ ఆఫ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా వీడియో కూడా రిలీజ్ చేశారు. ఓవరాల్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో రిలీజ్ డేట్ పై ఆసక్తి పెరిగింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు? ఉస్తాద్ యూనిట్ పవన్ కు సెండ్ ఆఫ్ ఘనంగా ఇచ్చింది. పవన్ కూడా కిసక్ అంటూ రాశి ఖన్నాతో పాటు చిత్ర యూనిట్ తో సెల్ఫీ దిగాడు. ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. ఉస్తాద్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. ఈ ఏడాది రిలీజ్ చేసే వీలున్నా విడుదల చేసే అవకాశమే లేదు. ఒకే ఏడాదిలో 3 సినిమాలు వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ వచ్చినట్లవుతుంది. 2026లో ఒక్కటి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకే ఏడాది కట్టగట్టుకుని రావడం కంటే ఉస్తాద్ ను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయడమే బెటర్ అని పవన్ ఫీల్ అవుతున్నాడట. 2026లో ఉస్తాద్ ఎప్పుడు వస్తుందో మెగా ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. ఉస్తాద్ ను సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే రాజాసాబ్, మన శంకర్ వరప్రసాద్ లైన్ లో ఉన్నాయి. అన్నయ్యకు పోటీగా తమ్ముడు దిగలేడు. మరోవైపు రాజాసాబ్ తమిళ చిత్రాలు జననాయకన్, పరాశక్తి, నవీన్ పొల్శెట్టి, మిస్ శెట్టి, మిస్టర్ పొల్శెట్టి కూడా లైన్లో ఉన్నాయి. సంక్రాంతి తర్వాత అంటే రిపబ్లిక్ డే 26 సోమవారం రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇదొక ఆప్షన్. అన్ సీజన్ ఫిబ్రవరి, మార్చిలో రావడానికి సాహసించరు. అలాగని సమ్మర్ వరకు ఆగరని సమాచారం. మార్చిలో 19న టాక్సిక్, 26న ది ప్యారడైజ్, 27న పెద్ది దిగడంతో మార్చిలో వచ్చే సమస్య లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ కోసం మేకర్స్ లెక్కలేసుకుంటున్నారు. సంక్రాంతి, సమ్మర్ సెలవులను కూర్చోకుండా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదల చేయాలన్న ఆలోచన కూడా ఉంది. మహాశివరాత్రి శుక్రవారం కావడంతో లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నారా? లేదంటే కాంతారా చాప్టర్ 1లో ఎన్టీఆర్ఏ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారా? కొన్ని నెలలుగా వస్తున్న ఈ కథనాలకు ఆన్సర్ దొరికేసింది. ఎవరి సినిమాలో నటిస్తున్నారో చూద్దామా? ఎన్టీఆర్ ఆ మధ్య కర్ణాటకలో తన తల్లి సొంత ఊరితో పాటు ఉడిపిలోని శ్రీకృష్ణ టెంపుల్ కి వెళ్లారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ప్రతి చోట రిషబ్ శెట్టి కనిపించాడు. అలాగే కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి రిషబ్ తో కలిసి వెళ్లాడు తారక్. తెలుగు హీరోస్ లో రిషబ్ కి ఎన్టీఆర్ అంటే ఇష్టం. అయితే ఈ అనుబంధం చూశాక కాంతారా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1లో ఎన్టీఆర్ నటిస్తున్నాడా? అందుకే తారక్ కర్ణాటక వెళ్లినప్పుడు పక్కనే రిషబ్ శెట్టి కనిపించాడా అన్న ప్రచారం సాగింది. కాంతారా చాప్టర్ 1లో ఎన్టీఆర్ నటిస్తున్నాడా లేదా అన్న సంగతి పక్కన పెడితే ప్రశాంత్ నీల్ తారక్ సినిమాలో రిషబ్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారని టాక్. ఎన్టీఆర్ నీల్ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.
రవి స్టూడియోస్కి నీల్, ఎన్టీఆర్తో పాటు రిషబ్ కూడా కలిసి వెళ్లడంతో తారక్ మూవీలో రిషబ్ ఉన్నాడని ప్రచారం జరిగింది. చిన్న రోల్లో పాన్ ఇండియా స్టార్ రిషబ్ కనిపిస్తారని టాక్. పెద్ద హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 10 రోజులు పడుతుంది. సూపర్ హిట్ టాక్ వస్తే వారం రోజుల్లో పెట్టుబడి రాబడతాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయిన 2-3 రోజులకే లాభాల బాట పడుతున్నాయి. ఈ జాబితాలో రీసెంట్గా 2 సినిమాలు చేరాయి. ఈ ఏడాది రిలీజ్ అయి 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయినా ఆ సినిమాలేంటో చూద్దామా? తెలుగు సినిమా సక్సెస్ చూసి చాలా కాలమైంది. థియేటర్స్ కు జనాలు రావడం లేదనే విమర్శలకు లిటిల్ హార్ట్స్, మిరాయి సమాధానం ఇచ్చేశాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారని నిరూపించాయి. బోరింగ్ సినిమా తీస్తే ఫ్యాన్సే చూడటం లేదు, కథనం బాగుంటే ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా అందరూ థియేటర్స్ కు వెళ్తారని మిరాయి, లిటిల్ హార్ట్స్ సమాధానం ఇచ్చాయి. లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయిన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. సినిమాను 3 కోట్లకు అమ్మితే 10 రోజుల్లో 18 కోట్ల షేర్ వచ్చింది. మౌలి, శివాని, నాగారం జంటగా యూత్ఫుల్ లవ్ స్టోరీగా లిటిల్ హార్ట్స్ రూపొందింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ లిటిల్ హార్ట్స్ నిర్మించారు. చిన్న సినిమా హిట్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ భారీగా ఉంటుంది. లిటిల్ హార్ట్స్ 6 రెట్లు ప్రాఫిట్ తీసుకొచ్చింది. 10 రోజులుగా రోజుకు ₹1 తగ్గకుండా తెలుగు రాష్ట్రాల్లో షేర్ తీసుకొచ్చింది. లాంగ్ రన్ లో 25 కోట్ల షేర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. యంగ్ హీరో తేజ సజ్జా నటించడంతో మిరాయిపై చిన్న సినిమా అన్న ముద్ర పడిందే కానీ 60 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ ను 35 కోట్లకు అమ్మితే 3వ రోజే 40 కోట్ల షేర్, 81.20 లక్షల గ్రాస్ వచ్చింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన సినిమా కోట్. ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోషన్, శ్రీదేవి జంటగా నటించిన సినిమా కోట్ కేవలం మౌత్ టాక్ తో సూపర్ హిట్ అయింది. రామ్ జగదీష్ దర్శకత్వంలో నాని ఈ సినిమాను నిర్మించాడు. కాన్సెప్ట్ కొత్తగా థ్రిల్ కలిగిస్తే చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఆదరిస్తారు తెలుగు ఆడియన్స్. 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కోర్టును 7 కోట్లకు అమ్మితే 2 రోజుల్లో 8 కోట్ల షేర్, 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన 2వ రోజే బ్రేక్ ఈవెన్ అయిన మరో సినిమా అమరన్ తెలుగులో 5 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 2 రోజుల్లో 5 కోట్ల 2 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా తెలుగులో 25 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మ్యాడ్ మూవీని 2 కోట్లకు అమ్మితే 12 కోట్లు తీసుకొచ్చింది. దీంతో మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు పెరిగిపోయాయి. క్రేజ్ కు తగ్గట్టే సినిమాను 22 కోట్లకు అమ్మారు. 3 రోజుల్లో 55 కోట్ల గ్రాస్, 23 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో 38 కోట్లు కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఓజీ నుంచి పవర్ఫుల్ సాంగ్ గన్స్ అండ్ రోజెస్ ని సోమవారం రిలీజ్ చేశారు. ఈ ర్యాప్ ని అద్వితీయ రాయ్గా హర్ష పాడాడు. తమన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ గ్యాంగ్స్టర్ మూవీ 25న థియేటర్లోకి వస్తోంది. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. శశాంక్ ఖైతాన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. రవితేజ సోదరుడు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న సినిమా మారమ్మ, మంచాల నాగరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. తిరు తర్వాత ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా ఇడ్లీ కొట్టు అక్టోబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను ధనుష్ డైరెక్ట్ చేయగా త్వరలో వెట్రిమారన్ డైరెక్షన్ లో వడాయ్ చెన్నై సీక్వెల్ లో నటించనున్నాడు. దసరా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మూవీ ది పారడైజ్ లో మోహన్ బాబు నటిస్తున్నట్టు మంచు లక్ష్మి లీక్ ఇచ్చింది. ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ప్రెస్ మీట్ లో అనుకోకుండా మోహన్ బాబు నటిస్తున్న సినిమాను అనౌన్స్ చేసింది.